ఆంధ్రప్రదేశ్‌లో రగులుతున్న మరో అంశము పెన్షనర్లు, అలాగే ఆ పెన్షన్‌ల నిలిపివేత. ఇక ఇద్దరు మరణంతో ఆ మరణం చుట్టూనే రాజకీయం అంతా ఉంది. ఈ పెన్షన్‌లు నిలిపివేత టీడీపీకి విజయావకాశాలు దెబ్బ కొట్టే ఛాన్స్ ఉందా? వైసీపీకి లాభపడే ఛాన్స్ ఉందా సార్? అది ఇప్పుడే ఎవరమో చెప్పలేము. ఎందుకంటే ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. అందువల్ల పెన్షన్స్ టీడీపీ వల్లనే నష్టం జరిగింది, ఇబ్బందులు వచ్చాయనేది వైసీపీ చెప్తోంది. అల్టిమేట్గా ఇబ్బందులు పడితే మరి ప్రభుత్వం ఇంకా ప్రత్యామ్నాయ పద్ధతులు చేయలేదని ప్రభుత్వం పైన కూడా కోపం ఉండొచ్చు. అందువల్ల ఎవరి ప్రచారం జనం నమ్ముతారనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. కానీ సాధారణంగా ఫలితాలు అనేది ఇలాంటి అంశాలపైన ఆధారపడవు. మీకు మళ్ళీ తెలంగాణ ఉదాహరణ చెప్తాను. రైతు బంధు విషయంలో కాంగ్రెస్ పార్టీ మీరు నోటిఫికేషన్ ముందే ఇవ్వండి అని లెటర్ ఇచ్చింది, ముందు వేయలేదు. ఈ లోపల రైతు బంధు ఆపారు. బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, రైతులకు అన్యాయం చేసింది కాంగ్రెస్, రైతు బంధు ఆపింది, రైతుల ముందు నోటి ముందు ముద్ద తీసేసింది అన్నారు. రైతు బంధు ఆపినందుకు కాంగ్రెస్ ప్రజలు శిక్షించారా? మరి ఏం చేశారు? ప్రజలు గెలిపించారు కదా. సో అందువల్ల ఇలాంటివి డిబేట్లు చర్చలకు పనికొస్తే తప్ప నిజంగా ప్రజలు ఈ ఒక్క అంశం పైనే రియాక్ట్ అయ్యి అటు ఇటు ఓటింగ్లో మార్చుకుంటారని అనుకోను. ఇందులో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో చాలా ముందుగానే ఓటర్లు ఇదో ఆ పార్టీకో ఈ పార్టీకో కమిట్ అయి ఉంటారు. కొత్తగా మార్చేది ఏమీ ఉండదు. సంక్షేమ పథకాలే ఓట్లు కురిపిస్తాయని నమ్మే చోట సంక్షేమ పథకాలను నిలిపివేయడానికి ఇదిగో వీళ్ళు కారణం, లేదంటే వీళ్ళే కారణం అని చెప్పుకున్న చోట ఆ గ్రాఫ్ అనేటువంటిది తగ్గే ఛాన్స్ లేదా సార్? ఎవరము చెప్పలేము. ఎలా దానికి ఏమి గీట్రా లేదు. అయినా సంక్షేమ పథకాలు గెలిపిస్తాను ఎవరు నమ్మారు? మీరు నమ్మారు కావచ్చు, వాళ్ళే నమ్మతలేరు. నాయకులు అమాయకులు కాదు. సంక్షేమ పథకాలే గెలిపిస్తాను కాదు, గెలిపించేందుకు సంక్షేమ పథకాలు కీలకం. మళ్ళీ అదే తెలంగాణ ఉదాహరణ కదా. ఎన్ని సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చేశాడు? రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, ఇవన్నీ గ్రామసీమల దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఓడిపోయాడు? మరి సంక్షేమ పథకాలు అమలు చేసిన చోటే ఎక్కువ ఓడిపోయాడు కదా. హైదరాబాద్ నగరంలో దళిత బంధు లేదు పెద్దగా, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. మరి హైదరాబాద్లో గెలిచారు, ఊర్లలో ఓడిపోయారు కదా. పింఛన్లు అన్ని ఊర్లలో ఎక్కువ కదా. మరి ఊర్లలో ఎందుకు ఓడిపోయారు? పథకాలు అన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల పథకాలు అవసరమే, కానీ పథకాలే గెలిపిస్తాయని ఏ రాజకీయ పార్టీ అనుకోదు. అనుకుంటే అంతకన్నా ఎక్కువ అమాయకత్వం ఇంకోటి ఉండదు. అయితే ఎవరి ప్రయత్నం వాళ్ళు జరుపుతారు. పథకాలు కూడా ఒక ప్రధానమైన అంశం కనుక, అందులో పింఛన్లు 65 లక్షల మంది కనుక సాధారణంగానే పెన్షన్స్ ఆలస్యమై ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ రకమైన రియాక్షన్ ఉండొచ్చు. అయితే నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఇవాళ వాలంటీర్లు వచ్చారు, వాలంటీర్ లేకుండా పెన్షన్లు ఇవ్వలేదు, ఎట్లా ఇచ్చారండి? అంటే వాలంటీర్ లేనప్పుడు పెన్షన్లు ఇట్లనే ఎండాకాలం పెన్షన్ తీసుకోవడానికి పోయి చచ్చిపోయినరా? మరి ఇప్పుడైనా వాలంటీర్లు వచ్చారు, వాలంటీర్ లేనప్పుడు ఏమైంది? వాలంటీర్ లేనప్పుడు అందరూ వృద్ధులు పెన్షన్కు పోయి గుడ్డపోట్లు వచ్చి పడి చనిపోయినరా? అండ్ వడదెబ్బ చనిపోయినరా? ఇదొరికి ఎప్పుడా మనం చదివినామా? ఏప్రిల్ మేలలో ఎండకు తాళలేక పెన్షన్లు చనిపోయారని. వాలంటీర్లు లేనప్పుడు ఎట్లా జరిగిందండి? నాకు అర్థం కాని అంశం. వాలంటీర్లు ఇవాళ వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లు ఇవ్వకపోతే మొత్తం 20 మంది 30 మంది 100 మంది చనిపోతూనే ఉంటారా? అలాంటప్పుడు వాలంటీర్లు లేనప్పుడు చనిపోయి ఉండాలి కదా. మరి అప్పుడు ఎందుకు చనిపోలే? అందువల్ల ఇవన్నీ పాలిటిక్స్లో ఒకరికొకరు చెప్పుకోవడానికి మనకి వస్తుంది తప్ప రియాలిటీలో డెఫినెట్గా వాలంటీర్లు ఇచ్చినప్పుడు కన్వీనియంట్గా ఉండే. ఇప్పుడు వాలంటీర్లు ఇవ్వకపోతే కన్వీనియంట్ పోతుంది. గ్రామ సచివాలయానికి పోవాలి, నిలబడాలి, పెన్షన్ తెచ్చుకోవాలి. ఆ మేరకు అసౌకర్యం ఉంటుంది. కానీ ఆ అసౌకర్యం వల్లనే మొత్తం ఎన్నికల్లో తారుమారవుతుందా? అది వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు టెల్.